అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ గీత. మ్యాంగో మలాయ్ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా, ఎంతో రుచిగా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా బజార్లో దొరికే విధంగానే చాలా ఈజీగా చేసేసుకుందాం. ఇప్పుడు బాగా మాగిన మామిడి పండ్లు మీకు నచ్చిన వెరైటీ తీసుకోవాలి. తీయగా ఉండే వెరైటీ అయితే చక్కెర బాగా తక్కువ పడుతుంది. అలాంటి పండును తీసుకుని పై భాగం కట్ చేసి తీసి ఉంచుకోవాలి. ఈ భాగం మనకు మూతలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మామిడి పండు టెంకను మనం పండు నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా మామిడి టెంకను సపరేట్ చేస్తున్నప్పుడు మామిడి పండు కట్ అయిందంటే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ కారిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా కట్ చేసి తీసి ఉంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో వేయడానికి గుమ్మడి విత్తనాలు, బాదం పప్పు డ్రై రోస్ట్ చేసి ఉంచుకున్నాను. నచ్చితే నేతిలో వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగానే తయారు చేసి ఉంచుకున్న మలాయి వేయబోతున్నాను. ఇది ఒక 1/2 లీటర్ పాలు బాగా మరగ కాచాక, దాదాపు 10-15 నిమిషాలు మరగ కాచాక 1/4 కప్పు అయ్యింది. ఇది ఇందులో వేసి దాంతోపాటు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి గ్రైండ్ చేసి మన ఐస్ క్రీమ్లో వాడబోతున్నాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల చక్కెర, 3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మలాయి, మిల్క్ పౌడర్, షుగర్ మూడింటిని కలిపి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల అన్నీ బాగా మిక్స్ అయ్యి థిక్ కన్సిస్టెన్సీ, ఐస్ క్రీమ్ కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఈ థిక్ మలాయి మిల్క్ను టెంక తీసి ఉంచుకున్న మామిడి పళ్ళలో ఫిల్ చేయాలి. ఇందులో మనకు నచ్చితే ఏ వెరైటీ నట్స్ రోస్ట్ చేసైనా వేసుకోవచ్చు, లేదా నేతిలో వేయించి కూడా వేసుకోవచ్చు. ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ పిల్లలతో చేయించామంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, ఒక స్కిల్ నేర్పించిన వాళ్ళము అవుతాం. మలాయిని గ్రైండ్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ కానీ లేదా వెనీలా ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కానీ మ్యాంగోకి సెపరేట్ ఫ్లేవర్ ఉంటుంది, అది పాడైపోతుంది. అందుకనే నేను అవేవీ యాడ్ చేయడం లేదు. ఇప్పుడు మనం తీసుకున్న మామిడి పండు బాగా మాగిపోయి అందులో ఉండే టెంక తీయడం కష్టంగా ఉంటే ఒక 5 to 10 minutes ఫ్రీజర్లో పెట్టామంటే గట్టి పడుతుంది. అప్పుడు మనం ఈజీగా టెంకను తీసేయచ్చు. ఇలా మామిడి పళ్ళు ఫిల్ చేశాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముచ్చికలు తీసి దీన్ని కవర్ చేసి ఫ్రీజర్లో 7 to 8 hours ఫ్రీజ్ చేయాలి. బాగా గట్టి పడ్డాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బయట తీసి దాని చిల్క ఇలా తీసేయచ్చు. ఇలా పీలర్తో తొక్క తీసాక దాన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా తొక్క తీసేటప్పుడు కొంచెం చేతులు తిమ్మిరులెక్కుతున్నట్టు అనిపిస్తే ఒక బట్టను పట్టుకుని అందులో పండు పెట్టుకొని తీసామంటే చాలా ఈజీగా తీసేయచ్చు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న మలాయి, బాగా పాలు మరగ కాచి చేసుకున్న మలాయి, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా, ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఎంతో రుచిగా, ఎంతో శక్తివంతంగా మ్యాంగో మలాయ్ మిల్క్ షేక్ చేసుకోవడం చాలా ఈజీ. ఇలా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని ఎంతో రుచికరమైన మ్యాంగో మలాయ్ మిల్క్ ఐస్ క్రీమ్ చాలా రుచిగా చేసుకొని ట్రై చేయండి. విటమిన్ ఏ, ఫైబర్ బాగా ఎక్కువ ఉండే పండు మామిడి పండు. ఇలాంటి మామిడి పండుతో చేసిన మ్యాంగో మలాయ్ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. సమ్మర్ ఈ ఎండకు కూలెంట్గా కూడా పనిచేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టపడి తినే ఐస్ క్రీమ్ ఇది. ఎంతో ఆరోగ్యకరమైనది కూడా. ఎంతో రుచికరమైన మ్యాంగో మలాయ్ ఐస్ క్రీమ్ మీరు చేసి కమెంట్లో మాకు తెలియచేయండి.